హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు ప్రేమ కావాలి మూవీకి రావాల్సి వచ్చింది. మళ్ళీ మామూలు ఏం పర్లేదు, చూడండి పక్క సీట్ ఖాళీనే. మన డార్లింగ్ లేక మళ్ళీ ప్రేమ కావాలి సినిమానే ఏంటి, అన్ని లవర్ సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య. పర్లేదండి, సింగిల్గా రావడమే బెటర్లేండి ఈ కాలంలో. డార్లింగ్ లేకుండా ఏం చేస్తారు కానీ, ఏమైనా అమ్మాయిలు మనకు వేస్ట్ అండి. ఎవరు ఉండకూడదు పక్కన, సింగిల్గా ఉండండి, ఆ కథ వేరు ఉంటుంది. కానీ మొత్తానికి ఆదిగారి సినిమా వచ్చింది. సినిమా ప్రేమ కావాలి మూవీ చూడడానికి వచ్చేసాం అనమాట. ఇంకా ఒక 2 minutesలో స్టార్ట్ అవుతుంది మూవీ. రిలీజ్ అయిపోయింది మొత్తానికి. మొన్న డార్లింగ్, నిన్న ఇది, ఈరోజు ప్రేమ కావాలి. చాలా బాగా వచ్చింది మూవీ అయితే. ఈ మూవీ చెప్పాల్సిన పని ఏముంది, ఆల్రెడీ 20 years బ్యాకే హైలైట్ అయింది సినిమా. ఇప్పుడు మళ్ళీ ఇంకా హైలైట్ అవుతుంది అనమాట. కొన్ని మాట్లాడాలి ఇప్పుడు, మూవీ టెన్షన్లో ఎందుకులేండి, హ్యాపీగా మూవీ చూసేద్దాం. యాక్చువల్గా నేను స్క్రీన్లో రాకూడదు అనుకున్నా, కానీ రావాల్సి వచ్చింది. సర్లేండి ఫ్రెండ్స్, ఏం లేదులేండి. రిలీజ్కి వచ్చాను ప్రేమ కావాలి మూవీకి. ఏదో మీతో పంచుకోవాలనిపించింది, చెప్పాను, చూశాను, అంతే. ప్రస్తుతానికి ఏం మాట్లాడేదేం లేదు. ప్రస్తుతానికి నాకు అంత ఓపికగానే లేదు. ఈ మూవీకి మాత్రం రచ్చే మాత్రం ఫ్రెండ్స్. ఈ మూవీకి అర్సేకి బాగా ఫుల్ ఓపిక ఉంది. తర్వాత అరవడానికి నాకు ఓపికగానే లేదు. నేను ఎందుకన్నానో ఆ మాట చూసే వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ. అది వాళ్ళకే తెలుసు, మనం చెప్పకూడదు. మనకంత ఓపికగానే లేదు. ఏమో ఫ్రెండ్స్, మొత్తానికి సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, మూవీ బాగుంది కాబట్టి నేను రావాల్సి వచ్చింది మూవీకి. నాకు రిలీజ్ మూవీస్ అయితే చాలా ఇష్టం, ముందే చెప్పాను కదా మీకు ఫస్టే, అందుకు రావాల్సి వచ్చింది. ఓకేలేండి ఫ్రెండ్స్, బాయ్. మూవీ స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ పడింది, మూవీ పడింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలేండి, ఎవరైనా మళ్ళీ. ఒంటరిగా ఉండే బతికి చాలా మేలు అనిపిస్తుంది ఎందుకో.